నమస్తే అండి. నేను డాక్టర్ సంధ్య. మనం లాస్ట్ వీడియోలో మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అలాగే కొన్ని హోమియోపతిక్ మెడిసిన్స్ కూడా నేను అడ్వైస్ చేశాను. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఫీమేల్ సెక్షువల్ ఇష్యూస్ అనేవి ఎలా ఉంటాయి, హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి ఏ విధంగా మనం చూస్ చేసుకోవాలనేది నేను మీకు అడ్వైస్ చేస్తాను. అండ్ పర్టికులర్గా మనకి ఫీమేల్ ఆర్ మేల్ ద సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఈక్వల్. అది మనకి హైపో యాక్టివ్గా ఉండడం, లేదా హైపర్ యాక్టివ్గా ఉండడం, ఎక్సెసివ్ యాక్టివ్గా ఉండడం అనేది చూస్తూ ఉంటాం ఫీమేల్స్లో. ఆర్ అరోజల్ సిండ్రోమ్స్ ఉంటాయి అండ్ సైకలాజికల్ కాజెస్ కూడా చాలా ఉంటాయి. ఈ హైపో యాక్టివ్గా ఉండడానికి ఏంటంటే వాళ్ళు మెంటల్లీ కూడా కొంత భయంతో ఉండడం, యాంగ్జైటీ ఆర్ షేమ్ ఆర్ షై, సమ్ సెక్షువల్ ట్రామాస్ కానీ ఇలా చైల్డ్హుడ్ ట్రామాస్ ఏదైనా ఉన్నప్పుడు కొంత లోగా ఉంటూ ఉంటారు. అండ్ ఈ హైపర్ యాక్టివ్గా ఉండడం ఏంటంటే బికాస్ ఆఫ్ ఓవర్ ఆఫ్ హార్మోన్స్ ఆర్ ఎనీ ఇంబ్యాలెన్స్ ఇన్ ద హార్మోన్స్ కానీ, లేకపోతే యూజింగ్ ఆఫ్ ఎనీ యాంటీ డిప్రెసెంట్స్ కానీ థెరపీస్ మీద ఉన్నప్పుడు ఈ హైపర్ యాక్టివ్ చూస్తూ ఉంటాం. అండ్ ఈ వెజైనల్ డ్రైనెస్ కానీ, ఎరోజల్ డిజార్డర్స్ అంటే వెజైనల్ డ్రైనెస్, జెనిటల్ ఇచ్చింగ్స్ ఇటువంటివి ఏంటంటే వీళ్ళు పిఐడిస్తో కానీ, పర్టికులర్గా ఏదైనా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ తోటి సఫర్ అవుతున్నా అండ్ ఏదైనా సెక్షువల్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతున్నప్పుడు ఇటువంటివి చూస్తూ ఉంటాం. అండ్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే ఎంజాయ్ చేయలేకపోవడం, ఈ డిజైర్ అనేది ఉన్నా ఎంజాయ్ చేయలేకపోవడం, రీచింగ్ అండ్ ఆర్గిజం అనేది లేకపోవడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం చాలా కేసెస్లో. అది మనకి ఎందు గురించి అంటే ఈ ఏదైతే ఇలా డయాబెటిక్ కానీ, లేకపోతే హైపర్ టెన్షన్, సమ్ సార్ట్ ఆఫ్ యాంటీ డిప్రెసెంట్స్ ఆర్ క్యాన్సర్ థెరపీ మెడిసిన్స్ అండ్ థైరాయిడ్ హార్మోన్స్ కానీ ఇట్లా తీసుకుంటున్నప్పుడు సహజమైన డిప్రైవ్ ఉంటుంది మనకి సెక్షువల్గా. అది అలా కాకుండా ఏంటంటే మనకి మైండ్ నుంచి కూడా ఉంటాయి. బికాస్ ఆఫ్ ఫ్యామిలియల్ రిలేషన్స్ కానివ్వండి, లేకపోతే ఓవర్ వర్క్ లోడ్ ఆర్ స్ట్రెస్ అండ్ పూర్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి పూర్ పార్ట్నర్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఇలా చాలా చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి పార్ట్నర్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు అండ్ హార్ట్లీ సపరేషన్ కూడా జరుగుతూ ఉండొచ్చు. సో అలాంటప్పుడు కూడా మనం ఇలా లోగా ఉండడం, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ సహజంగా ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కానీ, పోస్ట్ పార్టమ్ టైంలో కానీ ఆర్ మెనోపాజల్ ఏజ్, యూజువల్లీ ఈ 2-3 పరిధుల్లో ఏంటంటే ఉమెన్కి సెక్షువల్ డ్రైవ్ సహజంగా తక్కువగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దే మెయింటైన్ అది. అంతకు మించి మనకేమి పెద్ద తక్కువయ్యే ఫేజెస్ ఉండవు. ఈ 2-3 ఫేజ్‌లోనే తగ్గుతా ఉంటది. అండ్ సహజంగా మనకి ఐరన్ చాలా మంది దే ఎగ్జిబిట్ పెయిన్ వైల్ డూయింగ్ ద సెక్స్. అది మనకి పెద్ద కారణం అనేది కాకపోయినా ఒక్కొక్కసారి చిన్న ఎనిమియా ఉన్నా సరే ఆ పెయిన్ అనేది ఎక్కువ ఫెల్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఐరన్ మనకి సరిలేకపోయినా సరే ఈ సెక్షువల్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో బెటర్ ఏంటంటే ఎప్పుడైనా కొంత మనకి ఎర్లీగా ఉన్నప్పుడు ఇది ఐడెంటిఫై చేసుకోవడం అంటే ఒకసారి బ్లడ్ పిక్చర్ మనం చేసుకుంటే ఈ బ్లడ్ ఏదైనా తక్కువగా ఉందా, సో అది కూడా వన్ ఆఫ్ ద కండిషన్ మనకి. అండ్ ఈ డ్రైనెస్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే మనకి లూబ్రికేటింగ్ ఫ్యాక్టర్స్ లాంటి లూబ్రికేటింగ్ జెల్స్ ఉంటాయి, అవి యూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి పార్ట్నర్తో కమ్యూనికేషన్ అనేది ఎంతో ముఖ్యం. పార్ట్నర్ హ్యాస్ టు ఇన్స్పైర్ టు డూ ద సెక్స్. సో మనకి పార్ట్నర్ తోటి కమ్యూనికేషన్ అనేది చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అదే విధంగా ఏంటంటే మనకి ఎంతకీ హైపోగా ఉంటారు, లో నచ్చదు, చాలా వరకు ఇది యూజువలీ సరెండర్ దెమ్సెల్వ్స్ ఫర్ ద పార్ట్నర్స్ సేక్. సో అటువంటి కేసెస్లో బాగా పనిచేసే హోమియోపతిక్ మెడిసిన్ ఏంటంటే నాట్రమొరాటికమ్. అది నాట్రమొరాటికమ్ 200 4 pills in the morning and సెపియా 200 in the night 8 PM 4 pills అనమాట. ఈ 2 డ్రగ్స్ చాలా లోగా ఉన్న వారికి చాలా చాలా పనిచేస్తాయి, బాగా పనిచేస్తాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా డిజైర్స్ అని కాదు కానీ వాళ్ళు ఎంజాయ్ చేయలేరు, ఆర్గిజం అనేది రీచ్ అవ్వలేదు, వారు పార్ట్నర్ కోసమే దే పార్టిసిపేట్ అనమాట. సో అటువంటి వారికి ఏంటంటే బ్రోమియం అనేది చాలా బాగా పనిచేస్తుంది. బ్రోమియం 200 విల్ హెల్ప్ ఎ లాట్ అనమాట ఫర్ సచ్ లేడీస్. అండ్ మనకి చాలా హైపర్ యాక్టివ్గా ఉంటూ ఉంటారు. దే క్రేవ్ ఫర్ ద సెక్స్ అనమాట. అండ్ ఎక్సెసివ్ బికాస్ ఆఫ్ హార్మోన్స్ ఆర్ వాట్ ఎవర్ ద కాజ్ ఎక్సెసివ్గా ఉంటూ ఉంటారు చాలా మంది. చాలా టఫ్ అనమాట సచ్ ఉమెన్ని సాటిస్ఫై చేయడం. అటువంటి వారికి ఏంటంటే మనకి ప్లాటినం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ప్లాటినం 200లో 5 pills అనేవి ఎనీ టైం వేసుకొని ఒక 20 days వేసుకుంటే చాలా బెనిఫిట్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా టీనేజర్స్కి ఏంటంటే వారికి ఒక ఎర్లీ మెచ్యూరిటీ కానీ, ఒక సెక్షువల్ డిజైర్స్ తెలిసి తెలియని ఏజ్లో థాట్స్ ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి, పర్టికులర్గా టీనేజర్స్కి. సో వాళ్ళు మనకి చదవడానికి కానీ, వర్క్ చేయడం కానీ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు పిల్లలకి.
పర్టిక్యులర్‌గా అటు ఇటు కాలేజ్‌లో ఈ సెక్షువల్ థాట్స్ అనేవి ఎక్కువ ఇబ్బంది పడుతున్న పిల్లల్లో ఏంటంటే వేసుకోవాల్సిన మంచి డ్రగ్ ఏంటంటే జింకమ్మేట్. చాలా చాలా బాగా హెల్ప్ చేస్తది. పర్టిక్యులర్‌గా జింకమ్మేట్ టీన్స్ అందరికి కూడా ఎంతో హెల్ప్ చేసింది. జింకమ్మేట్ ఇలా లోగా ఉన్న వాళ్ళకి నాట్రమోర్ అండ్ సెపియా, ఎక్కువగా ఉన్న వారికి ప్లాటినం, ఈ డ్రగ్స్ అనేవి సరిపోతాయి. అండ్ చాలా వరకు ఒక్కొక్కసారి మనకి సప్రెషన్ అనేది జరుగుతా ఉంటది. అది ఎందుకైనా మనకి కానివ్వండి, అంటే పార్ట్నర్ లేకపోవడం కానీ, లేకపోతే పార్ట్నర్‌తో కంపాటబిలిటీ లేకపోవడం వల్ల సెల్ఫ్ ఎక్స్‌ప్లోరేషన్ అనేది కొంతమంది చేస్తూ ఉంటారు. సో, అటువంటి లేడీస్‌లో ఏంటంటే అన్సోమోడియం అనేది చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆ సప్రెషన్ అనేది క్లియర్ ఔట్ చేసి, సో, హార్మోన్స్‌ని చాలా చాలా బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ ఈ యొక్క 3 ఆర్ 4 డ్రగ్స్ అనేవి జనరల్‌గా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా టీనేజర్స్ ఆర్ వుమెన్ ఆర్ ఎట్ ఎనీ ఏజ్ యూజ్ చేసుకోవచ్చనమాట మనకి. అండ్ మోరోవర్ ఎప్పుడైనా ఈ సెక్షువల్ హ్యాబిట్స్ అనేవి చాలా చాలా వాటితోటి లింకప్ అయి ఉంటాయి. మీరు మనకి జనరల్‌గా బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటూ, ప్రాపర్ ఎక్సర్‌సైజ్ అండ్ స్ట్రెస్ అనేది కూడా కొంతమేర తగ్గించుకుంటూ, పార్ట్నర్‌తో మంచి కమ్యూనికేషన్స్ అనేవి పెంచుకుంటూ ఉండి, మనకేదైనా మిత్స్ ఉన్నా, షైనెస్ ఉన్నా బెటర్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఈ కపుల్ థెరపీస్ కూడా ఎంతో బెనిఫిట్ చేస్తాయి. ఈ కపుల్ థెరపీస్ లాంటివి అటెండ్ అవ్వడం, అంటే ప్రాబ్లమ్ వస్తే దానిలోనే ఉండకుండా బెటర్ ఏంటంటే ఒకసారి మనకి ప్రాపర్‌గా కన్సల్టేషన్స్‌కెళ్ళి చక్కగా మన ట్రీట్మెంట్స్ అనేవి చాలా చాలా ఇష్యూస్ అనేవి పర్టిక్యులర్‌గా మనకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎగ్జిబిట్ చేస్తారు. ఎందుకంటే ఒకరికి మనం కంప్లీట్‌గా ఆర్గాజం పొందలేదంటే ఇవతల ఆళ్ళు కూడా ఆర్గాజం అనేది పొందలేరు. సో, అది ఇద్దరి ప్రాబ్లమ్. అటువంటప్పుడు ఏంటంటే కపుల్ థెరపీస్ కానీ, కౌన్సెలింగ్ సెషన్స్ కానీ తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ అదే విధంగా మంచి డైట్, హెల్తీగా ఉండడం, వాక్ చేసుకోవడం, మినిమమ్‌గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే బెటర్ సెక్షువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనకి మేల్ ఆర్ ఫీమేల్స్‌లో ఇద్దరిలో కూడా అండి ఈ బయోకెమిక్ సాల్ట్స్ అనేవి చాలా చాలా బెనిఫిట్ చేస్తాయి. మనం డెఫిషియెంట్ థెరపీస్ అంటూ ఉంటాం. యూజువల్‌గా మెడిసిన్స్ మనకి ఇండివిడ్యువలైజ్డ్‌గా ఉంటాయి కానీ, ఈ సాల్ట్ థెరపీస్ అనేవి చాలా బెటర్‌గా హెల్ప్ అవుతాయి. కమింగ్ వీడియోస్‌లో నేను మీకు ఈ సాల్ట్ థెరపీస్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వండర్‌ఫుల్‌గా ఉంటాయి డ్రగ్స్ అవి మనకి. జనరల్‌గా మనం చెప్పుకున్న ఈ టిష్యూ సాల్ట్సే. కానీ పర్టిక్యులర్‌గా సెక్షువల్‌కి మనం ఎలా యూజ్ చేయాలనేది సిట్యుయేషన్స్ ప్రకారం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.